అర్థం కాదు, మీ దగ్గరికి డైట్ ప్లాన్ వచ్చేగానే మీ బ్రెయిన్కి అర్థమైపోతుంది అనుకుంటున్నారా? మనకి ఏదైనా ఫ్రీగా దొరికితే దాని వాల్యూ తెలియదు కదా. రీసెంట్గా నేను ఒక అమ్మాయి రీచ్ అవుట్ అయింది, తనకు పీసీఓడి ఉందని, లైక్ తనకు ప్రెగ్నెన్సీ కావాలి, ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తుందని తను రీచ్ అవుట్ అయింది. అండ్ ఐ వాజ్ లైక్ ఓకే, తనకి హెల్ప్ చేద్దామని నేను 0 కాస్ట్కి నేను ఒక డైట్ ప్లాన్ ఇస్తాను, నువ్వు ఖచ్చితంగా ఫాలో అవ్వు, అట్లీస్ట్ ఒక 3 months ఫాలో అవ్వు అని చెప్పాను. అండ్ నాకు ఆ డైట్ ప్లాన్ ప్రిపేర్ చేయడానికి 2 to 3 days పట్టింది. ఎందుకు? నాకున్న స్కెడ్యూల్కి, నా జిమ్ వర్క్ ఇవన్నీ మేనేజ్ చేసుకోవడానికి. ఈ 2 to 3 daysలో నాకు డైలీ 5 messages వచ్చేవి, మ్యామ్ డైట్ ప్లాన్ ఇవ్వండి, మ్యామ్ డైట్ ప్లాన్ ఇవ్వండి, మ్యామ్ డైట్ ప్లాన్ ఇవ్వండి అని. అంటే నాకు ఒకటి అర్థం కాదు, మీ దగ్గరికి డైట్ ప్లాన్ వచ్చేగానే మీ బ్రెయిన్కి అర్థమైపోతుంది అనుకుంటున్నారా? ఓకే, డైట్ ప్లాన్ వచ్చేసింది, సో మనం ఆటోమేటిక్గా వెయిట్ లాస్ అయిపోవాలి ఫాలో అవ్వకపోయినా అని. డైట్ ప్లాన్ పంపించిన తర్వాత గట్టి కొడితే 3 to 4 days ఫాలో అయింది అంతే తను, అంతే. అందులో కూడా ఆయిల్, ఇష్టం వచ్చినట్టు ఆయిల్ వేసేసుకోవడం, ప్రోటీన్ లేకపోవడం, వెజ్జెస్ లేకపోవడం. నేను చెప్పిన తర్వాత కూడా ఏమన్నా అంటే నా దగ్గర లేవు, నాకు అవైలబుల్గా లేదు, లేకపోతే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అసలు వెజిటేబుల్స్ తినడానికి వేరే ఇంటికి వెళ్ళడానికి సంబంధం ఏంటో నాకు అర్థం కాదు. పీసీఓడి పీసీఓఎస్ ఉన్న అమ్మాయిలు, మీ లైఫ్ స్టైల్ని మీరు మార్చుకోకపోతే యూ విల్ నాట్ సీ ఎనీ డిఫరెన్స్. నేను ఎందుకు ఇంత బర్స్ట్ అవుట్ అయిపోతున్నానంటే, ఎస్టర్డే నాకు తన డిన్నర్ పిక్చర్ పంపించింది గైస్, అండ్ ఇట్ వాస్ జస్ట్ చపాతీ విత్ 1 spoon ఆఫ్ పికిల్. ఒక 5 years ఓల్డ్ కిడ్ కూడా అంత తక్కువ ఫుడ్ తిందు. పేజ్ స్టార్ట్ చేసిన ఫస్ట్ నుంచి చెప్తున్నాను, మీల్స్ అనేవి చాలా బ్యాలెన్స్డ్గా ప్రాపర్గా ఉండాలి. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటే యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ గర్ల్స్. ఎవరు వచ్చి చెప్పరు మీకు, ఇంతకంటే వివరంగా నేను చెప్పలేను అంతే.